Cheat for cheat comedy channel. కామెడీ న్యూస్ ఫ్రమ్ నారద. ఓట్ల జోకులు చదువుతున్నది జోకర్ రావు. విశాఖ తూర్పు నియోజకవర్గం సుందరయ్య నగర్కు చెందిన మాదాబత్తుల మాధవరావు 10 ఏళ్ల క్రితం మరణించారు. కానీ ఆయనకు వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కు ఇచ్చారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో కుప్పస్వామి అనే ఓటరు చాన్నాళ్ల కిందటే చనిపోయారు. ఆయనకు ఓటు ఇచ్చి బతికున్న ఆయన తండ్రి నాగరాజు పేరు ఓటర్లోంచి తీసేశారు. కర్నూలు జిల్లా పాణ్యంలో జయరాం అనే ఓటరు మరణించగా ఆయనతో పాటు భార్య రేణుకను కూడా సతీసహగమనం చేశారు. నెల్లూరు అర్బన్ నియోజకవర్గంలో మంగమూరు సూర్యప్రకాశ్రావు చాలా ప్రత్యేకం. ఈయనకు ఒకే పోలింగ్ కేంద్రంలో 3 ఓట్లున్నాయి. మరి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పాడిపేట పోలింగ్ కేంద్రం పరిధిలో ఏకంగా 44 మంది అజ్ఞాత వ్యక్తులకు ఓటు హక్కు ఇచ్చారు. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం పరిధిలో ఓ వైకాపా నేతకు చెందిన నిర్మాణం పూర్తి కాని భవనంలో 33 మంది నివసిస్తున్నారంటూ ఓటర్లుగా చేర్చారు. ఓ నియోజకవర్గంలో 9 నెలల వ్యవధిలో ఓట్ల నమోదు కోరుతూ 49,956 దరఖాస్తులు అందాయి. విజయవాడలో బెత్లహాం నగర్లో ఒకే డోర్ నెంబర్లో 18 ఓట్లు నమోదై ఉన్నాయి. నిజానికి అక్కడ డోర్ నెంబరే లేదు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి.